వెల్కమ్ విజ్డమర్స్. ఈనాటి ఏఐ ఇంటిగ్రేటెడ్ వరల్డ్లో కాంపిటిటివ్గా ఉండాలంటే మీరు బేసిక్ కోడింగ్ నుండి ఆర్కిటెక్ట్ లెవెల్ డిజైన్కి ఎదగాలి. ప్రొఫెషనల్ డెప్త్ పెంచుకోవడానికి ప్రాజెక్ట్స్ అనేవి మూడవ మరియు అత్యంత వైటల్ స్టెప్. కానీ ఇవి చాలాసార్లు మిస్అండర్స్టూడ్ చేయబడతాయి. ఒక ప్రాజెక్టును ఎలా స్టడీ చేయాలో తెలుసుకోవడం ఆ ప్రాజెక్ట్ కంటే చాలా ముఖ్యమని చాలా మంది స్టూడెంట్స్ రియలైజ్ అవ్వరు. ఈ వీడియోలో మన ప్రాజెక్ట్స్ని ఎఫెక్టివ్లీ ఎలా బ్రేక్డౌన్ చేసి స్టడీ చేయాలో నేను మీకు చూపిస్తాను. దీనితో మీరు ఒక సక్సెస్ఫుల్ కెరియర్కు కావాల్సిన హై లెవెల్ స్కిల్స్ని గెయిన్ చేస్తారు. మన ప్రాజెక్ట్స్లో ఎక్సెల్ చేయడానికి మీ ప్రయాణం ప్రాజెక్ట్ డాక్యుమెంట్తో మొదలవుతుంది. మొదటి క్రిటికల్ ఫేజ్ ఏంటంటే టోటల్ కన్సెప్చువల్ క్లారిటీ కోసం డాక్యుమెంటేషన్ని డీప్ డైవ్ అనాలిసిస్ చేయడం. ఒక్క లైన్ కోడ్ రాయకముందే ఎండ్ గోల్ మీద మీకు పూర్తి 360 విజన్ ఉండాలి. ఒక్కసారి విజన్ సెట్ అయిన తర్వాత డీకంపోజిషన్ సూత్రాన్ని అప్లై చేయండి. ప్రాజెక్టును చిన్న చిన్న గ్రాన్యులర్ టాస్క్స్గా విభజించండి. చివరగా ఒక లాజికల్ మరియు ఎఫిషియెంట్ పాత్ కోసం ఈ స్టెప్స్ని స్ట్రాటజికలీ సీక్వెన్సింగ్ చేస్తూ మీ రోడ్ మ్యాప్ని సిద్ధం చేయండి. ఇప్పుడు మన మొదటి టాస్క్ని చూద్దాం. ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ పొరపాట్లు చేస్తారు, సో జాగ్రత్తగా వినండి విజ్డమర్స్. మీరు కోడింగ్ స్టార్ట్ చేసినప్పుడు అది వైబ్ కోడ్ అప్రోచ్ అయినా లేదా ట్రెడిషనల్ మాన్యువల్ మెథడ్ అయినా అది సెకండరీ. నిజంగా ముఖ్యమేంటంటే మీ టెక్నికల్ అండర్స్టాండింగ్ ఎంత లోతుగా ఉంది అనేది. మల్టిపుల్ లాజిక్ పాత్వేస్ని ఎక్స్ప్లోర్ చేయండి మరియు ఈ టాస్క్ మీరు బిల్డ్ చేయాలనుకునే ఏఐ డ్రివెన్ ప్రొడక్ట్స్కి ఎలా కనెక్ట్ అవుతుందో గుర్తించండి. ఈ స్టేజ్ కేవలం ప్యూర్ ఎక్స్ప్లోరేషన్ కోసం మాత్రమే. మీ ఫైండింగ్స్ రైట్ ఆ రాంగా అనేది ముఖ్యం కాదు. ఆ ఎక్స్ప్లోరేషన్ చేయడమే ఇన్నోవేషన్కి పునాది. ఈ లెవెల్ ఇన్వెస్టిగేటివ్ డెప్త్ లేకపోతే ఏఐ ప్రపంచంలో మీరు కొత్త ప్రోడక్ట్ పాసిబిలిటీస్ని కనిపెట్టలేరు. ఇంకొక ముఖ్యమైన పాయింట్, మీ టెక్నికల్ డెప్త్ మీ ఏఐ ప్రాంప్టింగ్ పవర్ని నిర్ణయిస్తుంది. మీరు పాండాస్ వంటి ప్యాకేజీని ఉపయోగిస్తుంటే కేవలం బేసిక్స్ దగ్గరే ఆగిపోకండి. అందులోని పారామీటర్స్ మరియు అండర్లయింగ్ లాజిక్పై పట్టు సాధించండి. మీరు వైబ్ కోడ్ చేస్తున్నప్పుడు మంచి రిజల్ట్స్ కోసం మీ ప్రాంప్ట్ చాలా ప్రిసైజ్గా మరియు టెక్నికల్గా ఉండాలి. వరల్డ్ క్లాస్ ఏఐ ప్రాడక్ట్స్ని బిల్డ్ చేయడానికి ఈ స్థాయి అవగాహన అవసరం. మీరు కేవలం కోడింగ్ నేర్చుకోవడం లేదు, ఏఐని ప్రెసిజన్తో కమాండ్ చేయడానికి కావలసిన టెక్నికల్ వొకాబ్యులరీని నేర్చుకుంటున్నారు. మీరు పూర్తి ప్రాజెక్ట్ యాసెట్స్ మరియు సోర్స్ కోడ్ని మా అఫీషియల్ వెబ్సైట్ www.wisdomers.in లో యాక్సెస్ చేయవచ్చు. అయితే నేను మిమ్మల్ని ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. మొదట ఆ లాజిక్ని మీ సొంతంగా ఇంప్లిమెంట్ చేయండి. మేము ఇచ్చిన కోడ్ని కేవలం కంపారిజన్ కోసం ఒక బెంచ్ మార్క్ లాగా మాత్రమే ఉపయోగించండి. నిజమైన ఎక్స్పర్టైజ్ అనేది మీ సొంత పోరాటం మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ ద్వారానే వస్తుంది. మీ లెర్నింగ్ జర్నీ అద్భుతంగా సాగాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు మాతో కలిసి నేర్చుకోవడానికి మీ టైంని ఇన్వెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఒకవేళ ఈ ఇన్సైట్స్ డేటాని కొత్త కోణంలో చూడటానికి మీకు హెల్ప్ అయితే ప్లీజ్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసి మా మిషన్ని సపోర్ట్ చేయండి. ప్రతి ఇంటరాక్షన్ మీకోసం మరింత డీపర్ మరియు డీటెయిల్డ్ కంటెంట్ని క్రియేట్ చేయడానికి మాకు హెల్ప్ అవుతుంది. మనమందరం కలిసి ఈ కమ్యూనిటీ ఆఫ్ లెర్నర్స్ని బిల్డ్ చేద్దాం. స్టే ఫోకస్డ్, స్టే క్యూరియస్ మరియు ఎప్పటిలాగే స్టే ట్యూన్డ్.